నమస్తే నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. ఏవైతే వరుస పెట్టి మనం అవేర్నెస్ వీడియోస్ ఏవైతే బెట్టింగ్ యాప్స్ గురించి చేస్తున్నామో అదేవిధంగా సక్సెస్ఫుల్గా అన్ని రోజులు కూడా కంప్లీట్ చేస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే ఏదైతే ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ వచ్చేసరికి బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏంటంటే మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీని గురించి అయితే మాట్లాడటం జరిగింది. బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో, ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు కానీ ఏవైతే సెక్షువల్ చట్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమలు అయితే చేసే విధంగా చాలా స్ట్రిక్ట్గా, చాలా సీరియస్గా, చాలా కండిషనల్గా ఆయన అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది అసెంబ్లీలో. సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారంటే అల్టిమేట్గా అది టీం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే సిబిసిఐడితో కూడా ఏదైతే వాళ్ళ టీం ఉన్నారో వాళ్ళ మెంబర్స్తో కూడా మొత్తం అందరూ కూడా కొలాబరేట్ అయ్యి ఒక విధంగా అయితే ట్రాకింగ్ కానీ ట్రేసింగ్ కానీ ఏవైతే చేస్తున్నారో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే సెలబ్రిటీస్ కానీ లేదంటే బెట్టింగ్ యాప్స్ యొక్క ఓనర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ట్రేస్ అయితే చేయబోతున్నారు, ట్రాక్ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా అన్ని విషయాలు కూడా మనకి అయితే ఫర్దర్గా తెలుస్తూ ఉంటాయి. ఈ టీం ఏదైతే ఉందో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో డెఫినెట్గా అయితే ట్రేక్అవుట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో చాలా కేసెస్ అయితే నమోదైనాయి, చాలామంది చనిపోయినట్టు. అదేవిధంగా రీసెంట్గా ఒక రోజు కింద 2 రోజుల కింద కూడా ఒక అబ్బాయి చనిపోవడం అయితే జరిగిందంటారు. సో చాలా కేసెస్ అయితే జరుగుతున్నాయి. సో ఇవన్నీ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్కి అయితే మీరు ఫస్ట్ టైం వచ్చి తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక ఏవైతే మనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గురించి మాట్లాడుతున్నాం కదా, సో ఈ టీం వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఒక స్పెషల్ టీం అయితే దింపారు రేవంత్ రెడ్డి గారు మొత్తం ట్రేస్ అవుట్ చేయడానికి. ఏదైతే బెట్టింగ్ యాప్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, అదేవిధంగా ప్రమోటర్స్ కానీ, అదేవిధంగా మేనేజ్ చేసిన వాళ్ళు కానీ, ఎవరైతే ఓనర్స్గా ఉన్నారు కదా వాళ్ళతో పాటు రమ్మీకి సంబంధించింది కూడా అండ్ పేకాటకు సంబంధించింది కూడా, గేమ్స్ సంబంధించింది కూడా ఏవైతే చర్యలు ఉన్నాయో ఇవన్నీ మీద కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాను. ఖచ్చితంగా కఠిన శిక్షలు అయితే ఉంటాయని చెప్పేసి, పెనాల్టీస్ కూడా ఉంటాయని చెప్పేసి, జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి చాలా కరాఖండిగా అసెంబ్లీలో అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఏంటంటే మనకి ఏవైతే ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి, కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ కొట్టుకుంటూ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ టార్గెట్ చేసుకొని ఇలా వీడియోస్ చేసుకొని కొట్టుకుంటే మాత్రం ఆడియన్స్ దృష్టిలో చాలా చులకన భావం అయితే వస్తుంది క్రియేటర్స్ పట్ల. ఎందుకంటే మనం అందరం కూడా క్రియేటర్స్ యొక్క వీడియో ఎలా అయితే మనం డిజైన్ చేస్తున్నామో దాన్ని క్రియేటర్స్ కింద మనం గుర్తించుకోవాలి. మనం ఒక వీడియో క్రియేటర్ కానీ వీడియో డిస్ట్రాయర్ కాదు. వీడియోని మనం చేసి ఆడియన్స్ని మనం నాశనం చేసే విధంగా ఉండకూడదు. ఎందుకంటే వీడియో చేస్తున్నామంటే తప్పకుండా మనం వీడియోస్ అనేవి ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. కానీ అందులో బ్యాడ్ లాంగ్వేజ్ కానీ లేదంటే బ్యాడ్ ఫుటేజ్ కానీ బ్యాడ్ సంబంధించిన ఇంకేదైనా అదర్ వేరియస్ యాక్టివిటీస్ ఏవైనా ఉన్నా కానీ ఇవన్నీ కూడా చాలా టెర్మినేషన్ తగ్గట్టుగానే ఉంటుంది. ఎందుకంటే చాలా కఠినమైనది ఇది. ఇవన్నీ కూడా ఆడియన్స్కి చూపిస్తే కనుక చాలా సెన్సిటివ్ కంటెంట్ అయిపోతుంది. దాంతోపాటు ఎస్పెషల్గా పిల్లలు కూడా ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా ఫోన్స్ అయితే ఉంటున్నాయి. వాళ్ళు ఈజీగా ఎక్సర్సైజ్ చేయగలరు. ఏవైతే మనం వీడియోస్ చేస్తున్నామో, వీడియో క్రియేట్ చేస్తున్నామో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకళ్ళు ఏవైతే మాట ఏదైతే జరుగుతుందో వీటి మధ్యలో ఏమవుతుందంటే చాలామందికి వీడియో అనేది షేర్ అవుతుంది. దాంతోపాటు బాగా ఆడియన్స్ అనేవాళ్ళు ఎంగేజ్ అవుతున్నారు. ఇటువంటి వాటికి ఎంగేజ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది బయట జనాల్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా రూల్స్ లేవు, మనం ఈజీగా ఒక్కరితో మాట్లాడచ్చు. ఏవైతే క్రియేటర్స్ చేస్తున్నారో అదేవిధంగా మనం కూడా బయట ఇన్అప్రోప్రియేట్గా మాట్లాడచ్చు అని చాలా ఆశాభావం లేదా ఊహాభావం అయితే డెఫినెట్గా ఇంజెక్ట్ అయితే అవుతుంది. ఎవరైతే వ్యూయర్స్ చూస్తున్నారో డెఫినెట్గా ఇన్ఫెక్ట్ అవుతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూచి వీడియోస్ అయితే చేయాలి. ఎందుకంటే చిన్న సింపుల్ మాటలు ఏంటంటే
సినిమా అనేది సినిమాలాగే చూస్తాం కాబట్టి మనకు పెద్ద పెద్ద లేదంటే పెద్దగా మనం ఏమీ బయట పట్టించుకోం. ఎందుకంటే సినిమా చూసి ఎంటర్టైన్ అయిపోయి బయటకు వచ్చేస్తాం, అంతే, అయిపోయింది, ఆ రోజుతో అయిపోయింది. కానీ కొంతమంది సినిమాని ఇంటెన్స్గా చూసి అది బయట చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పేసి, లేదంటే ఒక మ్యానరిజం సర్కాస్టిక్గా లేదంటే సైకోయిజం లాగా కొంచెం చేస్తే కనుక డెఫినెట్గా బయటకు వచ్చేసరికి అది ఒక న్యూస్ అయిపోతుంది. దాంతోపాటు ఏంటంటే ఒక క్రిమినల్లా తయారవచ్చు, చెప్పలేం. సో ఇన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎఫెక్ట్ అనేది ఎక్కువ శాతం అనేది సినిమాల మీద ఉంటుంది. దాంతోపాటు అదేవిధంగా ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా వీడియోస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎఫెక్ట్ అనేది ఈజీగా పడిపోతుంది. ఎవరైతే రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నారో ప్రతిరోజు చూస్తున్నాను, నేను కూడా వీడియోస్ వరుస పెట్టి ఏదైతే చేస్తున్నానో మీరు కూడా చూస్తున్నారు కాబట్టి, అదేవిధంగా మిగతా క్రియేటర్స్ కూడా చేస్తున్నారు కాబట్టి చూసి ఏమవుతుందంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ బాడీ స్టైల్ కానీ, ఆ మాటలు కానీ, ఆ మాటల లాంగ్వేజ్ కానీ, స్లాంగ్ కానీ ఇవన్నీ గ్రాప్ చేసి అది బయట ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే అది మనం మంచిదే కదా, తన మాట్లాడడం మనం కూడా మాట్లాడచ్చు అనే ఒక భావన వస్తే మట్టికి రేపు సొసైటీలో చాలా కఠినమైన సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక జనరేషన్ మనం నాశనం చేసిన వాళ్ళు అవుతాం. సో ప్రతి ఒక్కరికి, క్రియేటర్స్ అయినా సరే, ఆడియన్స్కి అయినా సరే, వ్యూవర్స్కి అయినా సరే, సబ్స్క్రైబర్స్కి అయినా చెప్పేది ఒకటే అండి, మీరు వీడియోస్ని వీడియోస్ లాగే చూడండి, సినిమాని సినిమాలాగే చూడండి. వాటిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాటికి అట్రాక్ట్ అయ్యి మీరు బయట చేసే విధంగా చెయ్యొద్దు. మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, ఏది ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వకూడదు, ఏది మంచిది కాదు అని ఒక సెన్స్ అనేది ఉంటుంది మనకి. ఆ సెన్స్ని మీరు కోల్పోకుండా, ఎడిక్ట్ అవ్వకుండా, ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండటం మీ యొక్క హక్కు. ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చేస్తున్నారు, ఆ వీడియోస్ యొక్క నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవాలి. కానీ అదర్ విషయాలు అయితే మీరు గెయిన్ చేసుకుంటాం చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు చేసే వీడియోలు కూడా చాలా మట్టుకి ఏవైతే ఇవనే కాదు, వేరే చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్లో కూడా ఏమవుతుందంటే చాలా నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు. ఏదైనా సరే నెగిటివ్గా పోర్ట్రే చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు నెగిటివ్గా థంబ్నెయిల్స్ పెడితే ఎక్కువ మంది రీచ్ వస్తుందని చెప్పేసి. అది ఫాల్స్ ఎలిగేషన్ అంటాను నేను. ఎందుకంటే మంచిగా టైటిల్ పెట్టినా, మంచిగా థంబ్నెయిల్ పెట్టినా డెఫినెట్గా ఆడియన్స్ చూస్తారు. ఎందుకంటే ఆడియన్స్ని మనమే చెడగొడుతున్నామేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎవరైతే వీడియో క్రియేటర్స్ కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఒక విధంగా మనమే పాడు చేస్తున్నామేమో అని ఒక భావన అయితే వచ్చే అవకాశం ఉంటుంది సొసైటీలో. మనం ఆ పరువుని, ఆ పేరుని పోగొట్టుకోకుండా ఉండాలంటే డెఫినెట్గా ఆడియన్స్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. కానీ ఎడ్యుకేట్ చేసే విధానం కూడా కొంచెం నీట్గా, అందంగా, చక్కగా, సంస్కారబద్ధంగా మనం మంచిగా చెప్తే కనుక డెఫినెట్గా అటు మన ప్రజల్లోనే కాదు, అటు గవర్నమెంట్ అయినా సరే, లేదంటే అటు సెలబ్రిటీస్ అయినా సరే, లేదంటే అక్రాస్ ఏదైనా సరే, స్టేట్ వెళ్ళినా కానీ, నేషనల్ లెవెల్లో వెళ్ళినా కానీ, లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్ అదర్ కంట్రీస్లోకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు నీట్ గుడ్ కంటెంట్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటారు. కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బయట ఎఫెక్ట్ అవ్వకుండా ఎవర్ గ్రీన్ సొసైటీ కింద ఏర్పడుతుంది. ఒకళ్ళొకళ్ళు సాయం చేసుకునే విధంగా, ఒకళ్ళొకళ్ళు మంచిగా మాట్లాడుకునే విధంగా ఏదైతే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తామో అది ఖచ్చితంగా సొసైటీ మీద రిఫ్లెక్ట్ అయితే వస్తుంది. ఏదైతే మనం మంచి చేస్తామో మంచి తిరిగి వస్తుంది అన్నట్టు డెఫినెట్గా మంచి మాట్లాడితే ఆడియన్స్ కూడా మంచిగా నేర్చుకుంటారు. ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నెగిటివ్ వర్డ్స్ కానీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, కామెంట్స్ కూడా ఇంట్రెస్టింగ్గానే వస్తాయి, హిలేరియస్గా ఉంది, బాగుంది అని వస్తాయి. బట్ ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఎంగేజ్ అవుతున్నారు. వాళ్ళకి ఏమవుతుందంటే అలవాటు అయిపోయి ఉండి కామెంట్ పెట్టుండొచ్చు, లేదంటే బాగా నచ్చుండి పెట్టిండొచ్చు. కానీ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటికి ఎక్కువ అలవాటు అయితే కనుక డెఫినెట్గా మీరు నాశనం అయితే చేసుకుంటున్నాను మీ జీవితాన్ని. అందులో నో డౌట్ అట్ ఆల్. చెప్పేది కరెక్ట్గా వినండి. ఎందుకంటే అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. ఎంత టెర్మినేట్ చేస్తే అంత మంచిది, ఎంత ఆపగలిగితే అంత మంచిది. బూతులు కానీ, తప్పుడు మాటలు కానీ, తప్పుడు చేష్టలు కానీ, తప్పుడుగా ఏదైనా సరే చాలా ఉంటాయి, తప్పుగా అనేవి చాలా ఉంటాయి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంత మించి ఇంక చెప్పేది ఏం లేదు. చూసేవాళ్ళైనా చేసేవాళ్ళైనా తెలుసుకోవాల్సింది ఇదే. తప్పు చేస్తున్నామని మనకు తెలుసు, కానీ వ్యూస్ కోసం, రీచ్ కోసం, మంచి పేరు కోసం, లేదంటే మనం చేసేది ఒక విధమైన
రాంగ్ వేలో కూడా పాజిటివ్ వేని మనం పోర్ట్రే చేస్తున్నామని చెప్పడం కూడా కొంచెం తప్పే అవుతుంది. ఆడియన్స్ ఏమనుకుంటారు, రాంగ్ వే అని చెప్పి పాజిటివ్ వే అని చెప్పారు అనుకుని పాజిటివ్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ అల్టిమేట్గా వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే బ్యాట్ని ఎక్కువ రీచ్ చేస్తే మనకి రీచ్ అనేది ఎక్కువ వస్తుంది, యునానిమస్గా మెగ్నానిమస్గా ఎక్కువ హ్యూజ్ రీచ్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి ఫస్ట్ నెగిటివ్ పెట్టి తర్వాత పాజిటివ్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇంటెన్షన్ ఏదైతే బ్యాడ్ అనేది ఉందో అది ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రతి క్రియేటర్స్ కూడా, ప్రతి వ్యూయర్స్ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు కూడా కామెంట్ చేసేవాళ్ళు కానీ వ్యూయర్స్ చూసేవాళ్ళు కానీ ఇది చెప్పండి, ఇది తెలియజేయండి, ఇది బయట మాట్లాడండి, అవసరమైతే చెప్పండి, మీరు ఒక వీడియో చేసి చెప్పండి ఈ విధంగా ఉంది తప్పు అనేది తప్పు, మనం తప్పుగానే ఉంచాలి, మంచిగానే ఉంచాలని చెప్పేసి మీరు ఎందుకంటే మంచిగా మాట్లాడండి, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నారు అని చెప్పేసి మీరు ఒక వీడియో చేసి చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది అవసరం. ఆ అవేర్నెస్ కూడా మనం మంచిగా చెప్తే కనుక డెఫినెట్గా సక్సెస్ అనేది అందరికీ ఉంటుంది. దాంతోపాటు ఈ ఎఫెక్ట్ ఏదైతే చెడుగా చెప్తామో అది చెడు భావంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మంచి భావంలో చెప్తే మంచి భావంగా అందరూ కూడా, నేను చెప్తున్నాను, మంచి అనేది ఇప్పటికైనా చాలా రాక్ సాలిడ్గా ఉంటుంది, చాలా గుడ్ విల్గా ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఈరోజు హ్యాపీగా ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఏదైతే మనం మంచి క్యారీ చేసుకుంటూ వెళ్ళామో, దేనికి టెంప్ట్ అవ్వకుండా, దేనికి ఆసక్తికరంగా క్యూరియాసిటీ కానీ టెంప్టింగ్ కానీ లేకుండా ఒక ఎయిమ్తో, ఒక గోల్తో, ఒక లక్ష్యంతో వెళ్తే కనుక డెఫినెట్గా బిగినింగ్లో స్ట్రగుల్స్ పడినా ఫ్యూచర్లో డెఫినెట్గా హ్యాపీగా అయితే ఉంటారు. దాంతోపాటు హ్యాపీగా మీ చుట్టుపక్కల జనాలు కూడా హ్యాపీగా ఉంచగలుగుతారు, అవేర్నెస్ క్రియేట్ చేయగలరు, అందులో నో డౌట్ అట్ ఆల్. చాలాసేపు సోచ్ చెప్పాను అనిపించింది నాకు కూడా, ఎందుకంటే చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే, ఏదైతే ఇప్పుడు కేసు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో, కేసులు బుక్ చేస్తాం, పెనాల్టీస్ పడితే లేదంటే శిక్షలు పడితే చట్టాలు ఉంటాయి, చట్టాలు కొంచెం కఠినంగా మార్చాలి, ఏవైతే అసెంబ్లీలో మాట్లాడారో దాని గురించి అయితే మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా ఆ ఫుటేజ్ని అయితే ఒకసారి చూడండి. ఇలాంటి అనవసరమైన విషయాలు చూడటం కన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమేమి చేస్తున్నారు, వాటి యొక్క బ్యాక్ డ్రాప్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోండి, నేర్చుకోండి. అటువంటి వాటిని నేర్చుకుంటే డెఫినెట్గా మీకు ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది. ఇటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ వల్ల, బ్యాడ్ ఫుటేజ్ వల్ల డిస్ప్లే చేయటం కానీ చూడటం కానీ చేస్తే కనుక, తప్పుడు చూస్తే కనుక కొంచెం ఎఫెక్ట్ అయ్యేది మీరే అనమాట. సో అది అంతమించి చెప్పేది ఏం లేదు. మంచి చూడండి, మంచి చేయండి, మంచి మాట్లాడండి, డెఫినెట్గా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కూడా మీకు మంచి సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అంతమించి చెప్పేది ఏం లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే డెఫినెట్గా మీకు నచ్చినట్టు తప్పకుండా మంచిగా లైక్ చేయండి. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీకు మంచిగా అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వరుస పెట్టి రెగ్యులర్గా వస్తుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మీకు నచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్.